కల్తీ అని తెలిసినా తప్పక తాగేవారు కొందరైతే అది కాలకూట విషమని తెలిసినా కంట్రోల్ చేయకుండా కళ్ళు మూసుకుంటున్నారు మరికొందరు. కాసుల కక్కుర్తితో కెమికల్స్ కలుపుతూ ఉంటే అందాల్సినవి అందుతున్నాయంటూ పట్టి పట్టనట్లుంటున్నారా? ప్రజల ప్రాణాలు తీస్తున్నా మళ్ళీ అదే నిర్లక్ష్యం ఎందుకు? కల్తీ కళ్ళును అరికట్టడంలో ఎందుకింత అలసత్వం? మీకు కూకట్పల్లి కల్తీ కళ్ళు ఘటన గుర్తుందా? 14 మంది చావులు యాదుకున్నాయా? ఇకపై ఉక్కుపాదమే అన్నారు అధికారులు. ఊరుకునేది లేదు, శిక్షాలయాన్ని ఉదరగొట్టారు. జస్ట్ 3 నెలలు సీన్ ఎలా ఉందో TV9 ఓ నిఘా పెట్టింది. జస్ట్ వాచ్. ఈ లొకేషన్ అత్తాపూర్. కళ్ళు లేకుండానే కళ్ళు తయారు చేస్తున్న ఈ సీన్ చూడండి. నిన్న TV9 నిఘాకు చిక్కిన కల్తీ రహస్యం. దాపరి కళ్ళేవ్, గుట్టుగా చేస్తోంది కూడా కాదు, అంతా బహిరంగమే. కల్లులా కనిపించడానికి, కల్లులా కిక్కివ్వడానికి ఇదిగో మిక్స్ చేస్తున్న మెటీరియల్ ఇదే. కరక్కాయ పొడి, అమ్మోనియం, సాక్రిన్, ఆల్ఫ్రాజోలం, డైజోఫామ్ ఇవన్నీ కలిస్తే కళ్ళు రెడీ. సో కల్తీ తయారీ, వినియోగం ఈ రేంజ్ లో ఓపెన్ గా జరుగుతుంటే మరి అధికారులు ఏమైనట్టు, ఎక్కడ నిద్రపోతున్నట్లు? ఎక్సైజ్ శాఖ ఉలిక్కిపడింది. శంషాబాద్ పరిధిలో ఉన్న అన్ని కళ్ళు దుకాణాలపై అటాక్ చేసింది. ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, TV9 చూపిస్తేనే ఎక్సైజ్ అధికారులకు కనిపించిందా? అంతకు ముందు వాళ్లకు తెలీదు అని మీరు నేను అందరం అనుకోవాలా? నగరంలో ఈత, తాటి చెట్లు లేవు, కానీ కళ్ళు మాత్రం పొంగి పొర్లుతోంది. అన్ని వేల లీటర్లు ఎలా వస్తోంది? కళ్ళు దుకాణాల ఓనర్లకు తెలియాలి, అధికారులకు తెలియాలి, తాగుతున్న కళ్ళు ప్రియులకే తెలియాలి. కానీ అంత గప్చెప్ హడావిడి అంతా ప్రాణాలు పోతేనో, పుస్తెలు తెగితేనో, మీడియా మొత్తుకుంటేనో ఒక 4 రోజులు అంతే. ఆ తర్వాత అంతా అదే దందా.